తిరుపతి జిల్లా పిల్లరిపట్టులో కరెంటు లేక సుందరయ్య నగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిరోసిన్ దీపంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు స్తంభానికి డబ్బులు కడితే కనెక్షన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నట్లు చెప్పారు. తమకు డబ్బు పెట్టుకునేంత స్తోమత లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు కరెంటు స్తంభం ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సార్ మాది పుత్తూరు మండలం పులియారపట్టి వెనకాల సుందరయ్య నగర్ సార్. ఈడ 6 సంవత్సరాలకు ముందు ఇల్లు కట్టినాం సార్. 1.5 సంవత్సరాలుగా కరెంటు కోసం తిరిగినాము, దీపాలు పెట్టుకుని ఉన్నాము సార్. ఇంతవరకు మాకు కరెంటు పరిస్థితే లేదు సార్. మీరే అట్టనా కరెంటు రప్పించాలి సార్. నమస్కారం సార్, నా పేరు ఆర్ శారద. నేను 20 సంవత్సరాల ముందు నాకు ఈ స్థలంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చినారు. నాకు హౌసింగ్ లోన్ కూడా చంద్రబాబు నాయుడులో ఉన్నప్పుడు హౌసింగ్ లోన్ ఇచ్చినారు. మేము సప్పో చేసి ఇల్లు కట్టినాం సార్. మాకు కరెంట్ లేదు, నీళ్ల వసతి లేదు, రోడ్డు లేదు సార్. ఎట్టో మేము 6 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే దీపం పెట్టుకుని ఉన్నాం సార్. మనవడు కొడుకులు పెద్ద చదువు చదవాలంటున్నారు. అందువల్ల మేము పుత్తూరులో పోయి బాడిగింట్లో ఉంటున్నాం సార్. మాకు బాడిగింట్లో ఉన్నా కూడా తక్కువ జాతి అని మాకు ఇల్లు కూడా ఖాళీ చేయి అంటున్నారు సార్. మేము ఏడని ఉండేది, ఇది అప్పు చేసి కట్టేసి మేము వడ్డీలు కట్టేదా, ఆడపోయి ఇంటి బాడిగలు కట్టేదా? మా బాధలు తీరే కొద్దిగా చూసి మాకు దయచేసి కరెంటు వెరికి ఇప్పిస్తే చాలు సార్. నీళ్లు కావాలంటే ఏడో ఒకటి మోసుకొని వచ్చుకుంటాము. మీరు దయచేసి మాకు కరెంటు వెరికిస్తే చాలు సార్. మేము చాలా కష్టపడుతున్నాం, మా పిల్లలంతా బాధ ఉండారు. మీకోసం అర్జీ పెట్టుకున్నాం, మేము కరెంటు కోసం తిరిగినాం సార్. కరెంటు పోల్ వచ్చి మీరు డబ్బులు పెట్టి కరెంటు పోల్ పెట్టుకోమని చెప్పినారు సార్. మా వల్ల అంత స్తోమత లేదు సార్. కరెంటు పోల్ పెట్టుకునే అంత ఎంఆర్ ఆఫీసులో కూడా ఎత్తుకొని అర్జీ ఇచ్చినాం సార్. వాళ్ళు మళ్ళీ చెప్పినారు కానీ ఏమీ లేదు సార్. మేము ఇలా తిరుగుతా ఉంటే మా అప్పులు కట్టలేకపోతున్నాం. అందువల్ల మేము బాడిగింట్లో పోయి చేరిపోయినాం సార్. ఇంత పెద్ద ఇల్లు కట్టి మేము బాడిగింట్లో ఉండలేకపోతున్నాం సార్. దయచేసి మాకు కరెంట్ రావాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్.